మనం ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మనం అనుకున్నప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడే క్యాబినెట్ ఎవరైతే ఏ శాఖలు ఇచ్చారో అవి ప్రకటించడం జరిగింది. ఒకసారి చూద్దాం సార్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మనం ముందు నుంచి అనుకున్నట్లుగానే అయింది. ఏపీ మంత్రుల శాఖలు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి హోంశాఖ వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా మనం అనుకున్నాం. అదే డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఆరోగ్య శాఖగా సత్యకుమార్, మానవ వనరులు ఐటీ శాఖ నారా లోకేష్, గనుల శాఖ కొల్లు రవీంద్ర, అలాగే వ్యవసాయం మార్కెటింగ్ సహకారం అచ్చెన్నాయుడు, జనవనరుల శాఖ నిమ్మల రామానాయుడు, గట్టిగా ఉన్నాం. ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ ముందుగానే అనుకుంది. దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, న్యాయ మైనారిటీ శాఖ ఫరూక్, మైనారిటీకి తప్పదులేండి. సో ఇవి సార్ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్లు. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఎలా చూడాలి? ముందు అనుకున్నట్లుగా అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావటం అనేది స్పిరిట్ ఆఫ్ ది వర్డిక్ట్, ప్రజల తీర్పు యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయానికి ప్రధాన కర్త, అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ఉప ముఖ్యమంత్రి కావటం అన్నది చాలా కాలం తర్వాత ఇట్లా, అంటే వేరే పార్టీకి చెందిన మిశ్రమ ప్రభుత్వం ఉండి వేరే పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి రావటం అన్నది ఇదే జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి ద్వారా ఆయన గ్రామాలకు దగ్గర అవడానికి, ఆ విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుందని మనం భావించవచ్చు. హోంశాఖ అనితకి ఇవ్వడం అంటే ఈమె కూడా శాసనసభలో వాద ప్రతివాదాలు వీటన్నిటిలో కూడా ముఖ్య పాత్ర వహించారు కదా. అది కాకుండా ఇంతకుముందు కూడా సబితా ఇంద్రారెడ్డిని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అలాగే తర్వాత అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా మహిళలను హోంశాఖ మంత్రులుగా పెట్టడం అనే ఒక వరవడి కొనసాగుతుంది. కాబట్టి దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని భావించాలి. మనం ఇప్పుడే మాట్లాడిన దాంట్లో కొంచెం ఆసక్తికరమైంది బీజేపీ మంత్రికి దేవాదాయ శాఖ ఇవ్వకపోవటం. అది కూడా మంచి పనే, తప్పకుండా అక్కడ అనుభవం చూపించారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన అయితే వెంటనే వాళ్ళ విధానాలు, ఆ వివాదాలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి బహుశా దాన్ని మార్చుండొచ్చు. లోకేష్ మానవ వనరులు ఐటీ ఇదివరకు కూడా ఉన్నారు ఆయన. ఇవన్నీ కూడా బహుశా మోరార్లెస్ పయ్యావుల కేసు కొంత అధ్యయనం చేస్తారు. ఇంతకుముందు పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఆర్థిక శాఖ ఆయనకు ఉండొచ్చు. సభలో మీరు గతంలో బుగ్గనకు కేశవ్కు జరిగిన వాదోపవాదాలు ఇంట్రెస్టింగ్గా మీరు చూసేవాళ్ళు కదా. అవును. సో శాఖలు ఎందుకు ఆలస్యం అన్నది ఇంకా ఆలస్యం లేదు. మన కామెంట్ మనం వెనక్కు తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, మనం బిగ్ బ్రేకింగ్ ఒకసారి చూద్దాం సార్, మళ్ళీ మీకు క్లియర్గా నేను వినిపిస్తాను. హోంశాఖ వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్కి తీసుకున్నవి. ఆరోగ్య శాఖ సత్యకుమార్, కొల్లు రవీంద్రకి గనుల శాఖ, నిమ్మల రామానాయుడికి జనవనరుల శాఖ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అలాగే నారా లోకేష్ మానవ వనరులు ఐటీ శాఖ. ఇక వ్యవసాయం మార్కెటింగ్ సహకార అచ్చెన్నాయుడు, పౌర సరఫరా శాఖ నాదెండ్ల మనోహర్, ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా శిశు సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్. ఇంకా మరికొన్ని రావాల్సి ఉన్నాయి, అప్డేట్ అవుతున్నాయట. సార్ ఎలా ఉంది ఈ కూర్పు, బాబు గారి కూర్పు? గుడ్. అంటే అదొకటే ఉండింది, మిగతా అన్నీ ఊహించినట్టే మీరు అందరూ తయారు చేసి జాబితాలు కూడా దగ్గరగా ఉన్నట్టుగానే ఉంది కదా. అంటే అనితకు హోంశాఖ ఇవ్వటం కూడా ఒక ధైర్యంగా తీసుకున్న ఒక నిర్ణయం, రాజకీయంగా తీసుకున్నది. మహిళల సాధికారత ఇవన్నీ అంటుంటారు కదా. మూడవది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న ఒక వరవడికి కూడా కొనసాగింపులాగా మనం భావించవచ్చు. రామనారాయణ రెడ్డి అనుభవస్తుడు, అది వరకు నుంచి కూడా గత ప్రభుత్వాల్లో కూడా పాత్రధారిగా ఉన్నారు. వెల్ అండ్ గుడ్. నిమ్మల రామనాయుడు సాలిడ్గా
శాసనసభ్యుడిగా అవును ఇవన్నీ జలవనరుల శాఖ పనిచేసినటువంటి ఇది మనిషి. కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా జలవనరులు అందుకే మరి ఉన్న గత పరిస్థితుల్లో ప్రభుత్వంలో మరి మనకు అంబటి రాంబాబు ఆ పోలవరం దాని గురించి వచ్చినవి ఇవన్నీ ఉన్నాయి అంతకుముందు కాబట్టి. ఉమా యాక్చువల్గా అచ్చెన్నాయుడు కార్మిక శాఖ కూడా ఇదివరకు చూసినట్టున్నారు. అవును ఇప్పుడు ఆయన వ్యవసాయానికి వచ్చారు. అంటే గ్రామీణాభివృద్ధి వ్యవసాయం ఇవి రెండు కొంచెం డిఫరెంట్. సో వ్యవసాయ శాఖ కూడా కీలకమైనది అవుతుంది. ఎందుకంటే ఈ వ్యవసాయ సంక్షోభము, రైతులు, ఈ సమస్యలన్నీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాలు, దట్ ఇస్ మోర్, వాళ్ళు సివిక్ యాంగిల్ ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని రావాలి మనకు. సినిమాటోగ్రఫీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇంకా కొన్ని బహుశా శాఖలు వస్తుండొచ్చు. పయ్యావల్ కేశవ్ ఓకే, ఆయన ఇదివరకు అనేక సార్లు కొన్ని లొసుగులు అవి తీసి బయట పెడుతుండేవాళ్ళు. బహుశా ఇప్పుడు గత ప్రభుత్వంలో అప్పు ఎంత ఉంది, ఎంత లేదు, చూపించింది ఎంత ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటికి రావడానికి ఇదవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్తో పాటు సైన్స్, టెక్నాలజీ కొన్ని శాఖలే ఉన్నాయి. తర్వాత వాటిని కొంచెం పంచే అవకాశం కూడా ఉంటుంది. పర్యావరణం అందులో పెట్టారు ముఖ్యంగా. ఆయన ఫోకస్ ఏరియాస్లో పర్యావరణం ఒకటి తరచూ మాట్లాడుతుండేవాళ్ళు, అది కూడా మనం గమనించవచ్చు. పర్యావరణం ఒక పెద్ద సమస్య డిప్యూటీ సీఎంగా ఉంటారా లేదా, ఎందుకంటే అంతకుముందు అడగటము, మా పార్టీ నిర్ణయించాలంటాం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. పట్టణాభివృద్ధి నారాయణ అండి, ఓకే, ఆయన ఇది పాత శాఖ. బాల వీరంజనేశ్వర సాంఘిక సంక్షేమ శాఖ, సంక్షేమం ఓకే, ఒకటి వస్తున్నాయి. పట్టణాభివృద్ధి నారాయణ అంటే అదే కదా, అమరావతి అని ఆయన మున్సిపల్ శాఖ మంత్రి. అది అవును, కొంతకాలం బొత్స చేశారు. గుట్టుపాటి రవి విద్యుత్ శాఖ, వెరీ గుడ్, అది కీలకమైంది రెవెన్యూ ఖర్చు వ్యయం పరంగా. ఓకే, నెక్స్ట్ మన కందుల దుర్గేష్ రావాలి. కందుల దుర్గేష్కి ఏ శాఖ ఇచ్చారన్నది. సో ఆలస్యం ఏం లేదు, కూర్పు అయిపోయినట్టేనా? ప్రకటన కూర్పు వాస్తవానికి మొన్నే అయిపోయింది. వాళ్ళ డివిజన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా ఇది అయిపోయింది, ఇంకా ఫుల్గా కొలువు తీరినట్టు లెక్క. కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ అండి, అదే ఇది కూడా మీ ఊహాగానం. నేను నిన్న చెప్పాను ఇవన్నీ కూడా. అందులో మిస్ అయింది ఏంటంటే హోంశాఖ అచ్చెన్నాయుడు అని అనుకున్నాం, అదే బోల్డ్ డెసిషన్ అది తీసుకున్నారు. వంగలపూడి అనితకి వెళ్ళింది అది. అది ఒక్కటే డిఫరెన్స్ మనకు కనిపిస్తున్నది. సార్ ఇప్పుడు జనసేనకి ఏమిస్తారు జనసేనకి కేటాయించినవన్నీ కూడా గౌరవప్రదంగా కేటాయించినట్లయినా ఇందులో ఏమైనా, అందులో పెద్ద సందేహం ఏం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెంబర్ 2 అనేది క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం మనం అది చూస్తాం. అంతకుముందు ఒకవేళ కొన్ని ప్రశ్నలు ఏం చేయాలి ఇట్లాంటివి ఉన్నా కానీ అదేమీ లేకుండా అది చెప్పేశారు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావటం అన్నది, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మీరు ఇందాక అడిగిన రాజ్యాంగ సమస్యలు అవే కాకుండా ఈయన లైనప్, అది ఒక లైనప్ ఏర్పడబోతుంది. ఒక థర్డ్ రీజనల్ పార్టీ, 3వ రాజకీయ సామాజిక శక్తి ఒకటి అవతరించింది. దానికి ప్రతినిధిగా ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కొత్త వేదిక లేదా కొత్త శక్తి రావడానికి ఇది ఒక సంకేతం కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ గ్రూప్స్ కింద చూస్తే 3గా చూడటం అనేది ఒకటి అలవాటు అయిపోయింది కదా జనం. అందువల్ల పవన్ కళ్యాణ్ పాత్ర ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయినట్టు లెక్క. ఇంకా అంటే పూర్తి దానికి శాంక్టిటీ, కాన్స్టిట్యూషనల్ లీగల్ శాంక్టిటీ అంటారు, ఆ టైప్ పొలిటికల్ శాంక్టిటీ దీంతో వచ్చినట్టు భావించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్ అండ్ బిల్డింగ్స్ అండి, ఇది కూడా అండి ఎప్పటి నుంచో ఉన్నారు. బనగానపల్లి శాసనసభ్యుడు, ఆయన మొదటిసారి పదవిలోకి. నెక్స్ట్ మిగతావి ఏంటంటే టీజీ భరత్, ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే, టీజీ వెంకటేష్ కుమార్, టీజీఎల్ గ్రూప్ వాళ్ళంతా ఇండస్ట్రీలు ఇది కాబట్టి బహుశా ఇచ్చున్నారు. అవును. సో 25 కూర్పు జరిగింది యంగ్స్టార్. కానీ ఈసారి యంగ్స్టార్స్కి ఎక్కువ అవకాశం ఇవ్వడం చాలా కీలకమైన జరిగింది. రేపు పొద్దున్న నా ఉద్దేశం మళ్ళీ రేపు రాజ్యసభ అప్పుడు కూడా కొన్ని చేస్తారు. ఇప్పుడు గల్లా జయదేవ్ లాంటి ఆయన ఇక్కడ మానేసి అటు వెళ్ళారు అనుకోండి. అవును, ఇప్పుడు అలాంటి ప్రయత్నం జరిగే ఒక అవకాశం ఉంటుంది. కొంతమంది వనరులు ఉన్నవాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అని చంద్రబాబు భావించే వాళ్ళను రాజ్యసభ రూట్లో తీసుకొచ్చే ఒక అవకాశం కూడా ఉంటుంది.
ఈవిడ సవిత గారికి బీసీ వెల్ఫేర్. ఓకే. వాసంశెట్టి సుభాష్ మీకు చెప్పాను కదా, కార్మిక లేబర్ శాఖ. ఫ్యాక్టరీస్. కొండపల్లి శ్రీనివాస్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్. ఇదో కొత్తది, కీలకమైంది కొంచెం. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్. ఓకే. సో 25 కూడా ఫిల్ చేస్తారు సార్. యా. సో ఈ క్యాబినెట్లో ఈ ఇచ్చిన శాఖలకు సంబంధించి మీ కామెంట్స్ ఏంటి? ఇవన్నీ రీజనబుల్గా ఉన్నాయి. ఇందులో ఒకటి ముఖ్యమంత్రి నిర్ణయం తప్ప దీని మీద వేరే వాళ్ళకి ఏమో ఆయనకి ఈ శాఖ ఇవ్వాలి, అది ఎవరిని తీసుకోవాలి, ఏ శాఖ ఇవ్వాలని పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ అనే ఒక కీలకమైన సెలబ్రిటీ, తర్వాత పాపులర్ పర్సనాలిటీ ఉండి అంత నాయకత్వం వహించాడు, దీనికి సూత్రధారి అన్నంత పేరు ఆయనకు వచ్చింది. కాబట్టి ఎలా సమతుల్యం అవుతుంది అనేది అనుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పెట్టాలన్న తర్వాత ఇది మొన్న ఎన్డీఏ సమావేశంలో కూడా చంద్రబాబు అది నేను తర్వాత చెప్తాను మీకు అని చెప్పడం మీరు గమనిస్తారు. అదే ఎప్పుడు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఎప్పుడు మాట్లాడలేదు. అవును, చాలా జాగ్రత్తగా మేము చేస్తాము. పవన్ కళ్యాణ్ కూడా చెప్పకుండా తొందరలో తెలుస్తుంది అన్నారు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారని మనం భావించాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఎమర్జింగ్ లీడర్గా, అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఆవిర్భవిస్తున్న మూడో నాయకుడిగా స్థిరపడినట్టు మీరు భావించాలి. అంటే మీరు లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నాడు అనుకోండి, అవును, అప్పుడు దాన్ని మీరు వేరుగా చూస్తారు. అవును, జనసేనాని ఉప ముఖ్యమంత్రి కావటం అన్నది కొంచెం రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అవుతుంది. ఓకే. అలాగే బీజేపీ మంత్రికి దేవాదాయ శాఖ ఇవ్వకపోవడం కూడా గమనించదగిన విషయమే. చంద్రబాబు జాగ్రత్త పడ్డారు అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయనే స్వయంగా తిరుపతికి పోయి మొదటి స్టెప్లో ఇక్కడే ప్రక్షాళన మొదలు పెడతాను ఇవన్నీ కూడా చెప్పున్నారు కదా. మీరు ఆసక్తికరంగా తిరుపతిలో బీజేపీ ఓడిపోయింది. అవును, అంటే ఇన్ని వివాదాలు మతము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ అన్ని ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం గెలిచింది. కాదు సార్, అయోధ్యలో ఓడిపోయింది సార్. అయోధ్యలో ఓడిపోయింది. వాళ్ళు రాజకీయంగా ఇది చాలా కీలకమైన అంశం అన్నమాట. సార్ ఓవరాల్ గా చదువుతాం, ఎందుకంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కాబట్టి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏర్పాటైంది. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరా మంత్రులు అని ఉత్కంఠ కొనసాగుతుంది. ఉత్కంఠకు చంద్రబాబు నాయుడు గారు తెర క్లోజ్ చేసినట్టే అవుతున్నది. సో ఏపీలో మంత్రులు వాళ్ళు కేటాయించిన శాఖలు ఒకసారి: వంగలపూడి అనిత హోంశాఖ, పవన్ కళ్యాణ్ కొణిదెల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక సత్యకుమార్ ఆరోగ్య శాఖ, కొల్లు రవీంద్ర గనుల శాఖ, నిమ్మల రామానాయుడు జన వనరుల శాఖ. డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి అధికారాలు ఇచ్చారు. ఇక మానవ వనరులు ఐటీ శాఖ నారా లోకేష్, వ్యవసాయం, మార్కెటింగ్, సహకార అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్, ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగాని ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్, న్యాయ మైనారిటీ శాఖ ఫరూక్, విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్, జిఏడి శాంతి భద్రతలు సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ బాల వీరాంజనేయ స్వామి, టూరిజం సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్, రోడ్లు భవనాల శాఖ జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ టీజీ భరత్, బీసీ వెల్ఫేర్ చేనేత సవిత, మధ్య చిన్న తరహా పరిశ్రమలు కొండపల్లి శ్రీనివాస్, రవాణా యువజన క్రీడా శాఖ రామ్ ప్రసాద్ రెడ్డి. చంద్రబాబు గారిని మినహాయిస్తే 24 మంది మంత్రివర్గం. ఇది కొత్త క్యాబినెట్. ఆంధ్రప్రదేశ్ 2000